ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంస్థ పేరు పెట్టుకుని వాడెవడో తమిళనాడులో డ్రగ్స్ వ్యాపారం చేస్తే ఆంధ్ర డ్రగ్స్ రాజధాని అయిపోయిందంటూ పుంకాను వార్తలు పెద్ద ఎత్తున స్టోరీలు రాసుకొచ్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తు అయిపోయింది కాబట్టి గుజరాత్లో ఏకంగా 400 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. 6 పాకిస్తానీలను అరెస్ట్ చేశారు. ఇది మామూలు వార్త కింద వెళ్ళింది. అసలు ఇది మామూలు వార్తే, అదైనా మామూలు వార్తే. కానీ అక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు వక్రీకరించాలి కాబట్టి నడుస్తుంది. గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో భారీ స్థాయి మాదక ద్రవ్యాల ర్యాకెట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది. భారత్లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్తానీలు కుట్రను భగ్నం చేసింది. ఎన్సీబీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ మంగళవారం తెల్లవారుజామున సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 480 కోట్ల విలువైన 80 కిలోల మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోర్బందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి పాకిస్తాన్కి చెందిన 6 అదుపులో తీసుకున్నారు. పొరుగు దేశంలోని గ్వాదర్ ఓడరేవులో ఈ డ్రగ్స్ని చేపల బోట్లో లోడ్ చేసినట్టు గుర్తించారు. భారత్లోని ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాలకు మత్తు పదార్థాలు సరఫరా చేయాలన్నది వీళ్ళ లక్ష్యమని, సముద్రం మధ్యలో డ్రగ్స్ పడవలు మారుతున్నాయని అధికారులు చెప్పారు. పాక్లోని డ్రగ్ డీలర్ హాజీ ముస్తఫా సూచన మేరకు మన సముద్ర జలాల్లోకి ప్రవేశించాక పాక్ సిబ్బంది భారత పడవకు సిగ్నల్ ఇస్తారు. అప్పుడు సరుకు చేతులు మారుతుందని ఏటీఎస్ ఎస్పీ సునీల్ జోషి చెప్పారు. నెల రోజుల వ్యవధిలో గుజరాత్ తీరంలో భారీ స్థాయి డ్రగ్స్ను పట్టుకోవడం ఇది రెండోసారి.